పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ తపస్సు కాలములో 4వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 4వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము, 6, 7 వచనాలు మరియు 10వ వచనము నుంచి 13వ వచనం వరకు. రెండవ పఠనము ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనము నుంచి 13వ వచనం వరకు. సువార్త పఠనము యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనము నుంచి 41వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్న సువార్త పఠనంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గ్రుడ్డివానిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో భౌతిక గ్రుడ్డితనం చాలా భయంకరమైనటువంటిది. భౌతిక గ్రుడ్డితనం చాలా బాధకరమైనటువంటిది. భౌతిక గ్రుడ్డితనం ఎంత భయంకరమైనటువంటిదో ఆధ్యాత్మిక గ్రుడ్డితనం దానికంటే రెట్టింపు భయంకరమైనది, రెట్టింపు బాధకరమైనటువంటిది. యేసు ప్రభు ఈనాటి సువార్త పట్టణంలో పుట్టుక గ్రుడ్డివానిని స్వస్థపరచినట్లే ఆధ్యాత్మిక గ్రుడ్డితనము కలిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరచడానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కేవలము శారీరకమైనగా స్వస్థపరచడానికి మాత్రమే కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కేవలం శారీరక గ్రుడ్డితనము నుండి స్వస్థత పరచడానికి మాత్రమే కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది మనల్ని మన ఆధ్యాత్మిక గ్రుడ్డితనము నుండి స్వస్థపరచడానికి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక రోజున ఓ గ్రుడ్డివాడు రాత్రిపూట లాంతరును పట్టుకుని తన సొంత ఊరు నుండి ప్రక్క గ్రామానికి వెళ్తున్నాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ గుడ్డివానికి ఇంకొక వ్యక్తి ఎదురుపడి, ఓయి, నీవు ఎలాగో గుడ్డివాడివి కదా, నీకు కనుదృష్టి లేదు కదా, నీవు ఎలాగో చూడలేవు కదా, అలాంటప్పుడు ఎందుకని నీవు ఈ లాంతరు పట్టుకుని నీవు ప్రయాణం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆ గుడ్డివాడు, అవును, నేనెలాగో గుడ్డివాడినే, నాకు ఎలాగో కనుదృష్టి లేదు, నేను ఏ విధము కూడా చూడలేను, కానీ నా ఎదుట వచ్చేటువంటి వ్యక్తి నా లాంతరును చూస్తాడు కదా, నా లాంతరును చూసినప్పుడు నన్ను కూడా చూస్తాడు కదా, నన్ను చూచినప్పుడు నన్ను గుద్దుకోకుండా ఉండటానికి, ప్రమాదము జరగకుండా ఉండటానికి నేను లాంతర పట్టుకుని ప్రయాణం చేస్తున్నాను అని చెప్పాడు. అయితే ఇప్పటికే ఓ వ్యక్తి నన్ను గుద్దుకున్నాడు. ఆ వ్యక్తి నన్ను గుద్దుకున్నప్పుడు నేను అడిగా, ఓయి, నీకు కళ్ళు కనిపించడం లేదా? నేను లాంతరు పట్టుకుని ప్రయాణం చేస్తున్నాను కదా, నా లాంతరు నీకు కనిపించలేదా అని అడిగాను. అప్పుడు ఆ వ్యక్తి నాతో ఇలా చెప్పాడు, నీవు లాంతరు పట్టుకుని నడుస్తున్నావే కానీ నీ లాంతరు ఆరిపోయింది, నీ లాంతరు వెలగటం లేదు, అందుకే నాకు కనిపించక గుద్దుకున్నాను అని చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం కూడా ఈ గుడ్డివానిలాగానే మన ఆధ్యాత్మిక లాంతరును పట్టుకుని నడుస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ
మన ఆధ్యాత్మిక లాంతరును పట్టుకుని మనం నడుస్తున్నప్పటికీ మన ఆధ్యాత్మిక లాంతరు ఆరిపోయింది. మన ఆధ్యాత్మిక లాంతరు ఆరిపోయిందన్న విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. మనము బాగానే స్పష్టంగానే చూస్తున్నాము అని అనుకుంటున్నాం, కానీ మన హృదయాలు ఈ లోకాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నాయి. మన హృదయాలు మనకుండవలసినటువంటి మంచి బంధాలను సరిగ్గా చూడలేకపోతున్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు ఓ పుట్టుక గుడ్డి వారిని స్వస్థపరిచాడు. ఒకవేళ నేను గాని మిమ్మల్ని ఈ ప్రశ్న వేస్తే, మనము వింటూ ఉన్న సువార్త పట్టణంలో ఎంతమంది గుడ్డివారు ఉన్నారు అని నేను మిమ్మల్ని అడిగితే, మీరు తప్పకుండా చెప్పే జవాబు ఇది అయి ఉంటుంది. మనము విన్న సువార్త పట్టణంలో గుడ్డివాడు ఒక్కడే అని మనం చెప్తాం, కానీ వాస్తవానికి మనము విన్నటువంటి సువార్త పట్టణంలో గుడ్డివాడు ఒక్కడు మాత్రమే కాదు, గుడ్డివారు నలుగురు ఉన్నారు. నెంబర్ 1, అపోస్తులు గుడ్డివారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనములో అపోస్తులు యేసు ప్రభుని ఇలా అడుగుతున్నారు, అయ్యా, ఇతడు పుట్టిక గుడ్డివాడిగా పుట్టాడు కదా, ఇతడు పుట్టిక గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరి పాపము కారణము అని అడిగారు. ఇతడు చేసిన పాపము కారణమా, లేక ఇతని తల్లిదండ్రులు చేసినటువంటి పాపము కారణమా అని అడిగారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అపోస్తులలో ఉన్నటువంటి గుడ్డితనం వలన ఈ వ్యక్తి పుట్టిక గుడ్డివాడిగా పుట్టడం పాపమే కారణము అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందుకనే ఈ అపోస్తులు ఆధ్యాత్మికంగా గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. నెంబర్ 2, ఈ పుట్టుక గుడ్డివాని యొక్క తల్లిదండ్రులు, ఈ పుట్టుక గుడ్డివాని యొక్క బంధువులు గుడ్డివారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 20, 21, 22 వచనాలు మనం చదివితే, ఈ పుట్టిక గుడ్డివాడు ఏ కారణం చేత తిరిగి దృష్టిని పొందాడో వాళ్ళకి తెలుసు, కానీ పరిసయ్యులకు భయపడి సాక్ష్యం చెప్పటానికి యేసుక్రీస్తు వలన మా కుమారుడు తిరిగి దృష్టిని పొందాడు అని చెప్పటానికి భయపడ్డారు. కనుక వీరిలో ఉన్నటువంటి భయమే వీరిని గుడ్డితనంగా చేసింది. ఈనాటి స్వార్థ పట్టణంలో ఉన్న 2వ రకం గుడ్డివారు పుట్టిక గుడ్డివాని యొక్క తల్లిదండ్రులు, అతని బంధుమిత్రులు. నెంబర్ 3, ఈనాటి స్వార్థ పట్టణంలో ఉన్న 3వ రకమైనటువంటి గుడ్డివారు పరిసయ్యులు. పరిసయ్యులు గుడ్డివారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 24వ వచనములో సత్యాన్ని అంగీకరించడానికి వారు ఇష్టపడటం లేదు, సత్యాన్ని నిరాకరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని మెస్సయ్యగా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. దానికి బదులుగా అతనిని పాపిగా ఎంచుతూ ఉన్నారు, అతనిలో పాపము ఉంది అని చెప్పి నింద వేస్తూ ఉన్నారు. నెంబర్ 4, ఇక 4వ రకమైనటువంటి గుడ్డివారు పుట్టుక గుడ్డివాడు. ఇతడు పుట్టుకతోనే గుడ్డివాడు, కానీ ఇతడు గుడ్డివాడు అయినప్పటికీ క్రమక్రమముగా విశ్వాసములో తన యొక్క గుడ్డితనాన్ని పోగొట్టుకున్నాడు. నెంబర్ 1, యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనములో ఈ పుట్టుక గుడ్డివాడు యేసు ప్రభుని గూర్చి మాట్లాడుతూ ఇతడు ఒక మనుష్యుడు అని చెప్పాడు. నెంబర్ 2, ఈ పుట్టుక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభుని గూర్చి మాట్లాడుతూ యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనములో ఇతడు ఒక ప్రవక్త అని చెప్పాడు. అనగా
తన విశ్వాసములో అంచెలంచెలుగా ఎదుగుతూ తన ఆధ్యాత్మిక అంధత్వము నుండి బయటపడుతున్నాడు. నెంబర్ 3, యోహాను సువార్త 9:38 ఈ పుట్టుక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఇతడు ప్రభువు అని అంగీకరించాడు. అతని యొక్క ఆధ్యాత్మిక అంధత్వం పోయింది. క్రీస్తు ప్రభు అతనిని భౌతికంగా గాను ఆధ్యాత్మికంగాను స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనలను ఆధ్యాత్మికంగా గుడ్డివానిగా చేసేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, దేవుని కంటే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించటం మనల్ని ఆధ్యాత్మికంగా గుడ్డివానిగా చేస్తూ ఉంది. తిమోతి గారికి రాసిన మొదటి లేఖ 6:10. నెంబర్ 2, గర్వము మనల్ని ఆధ్యాత్మికముగా గుడ్డివానిగా చేస్తూ ఉంది. సామెతల గ్రంథము 16:18. గర్వము మన పతనమునకు ముందు నడుస్తూ ఉంది. లోకాసు వార్త 18:9 నుంచి 14 వరకు మనం చదివితే అక్కడ పరిసయ్యుడు గర్విష్టిగా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. గర్వముతో దేవుని ఎదుట నిలబడ్డాడు. గర్వముతో దేవునితో సంభాషించాడు. అందుకని అతడు దేవుని ఎదుట నీతిమంతునిగా ఎంచబడలేదు. ఆ గర్వం మనల్ని ఆధ్యాత్మికంగా గుడ్డివానిగా చేస్తుంది. నెంబర్ 3, మొండి హృదయం మనలను ఆధ్యాత్మికంగా గుడ్డివానిగా చేస్తూ ఉంది. మత్తయి సువార్త 13:15 ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన లేఖ 3:15 మొండి హృదయము మనలను ఆధ్యాత్మికముగా గుడ్డివాణి చేస్తుంది అని తెలియజేస్తుంది. నెంబర్ 4, అసూయ. మనలో ఉన్నటువంటి అసూయ మనలను ఆధ్యాత్మికంగా గుడ్డివాణిగా చేస్తూ ఉంది. ఆదికాండము 37:11 మరియు 28 యోసేపుని సోదరులను వారిలో ఉన్నటువంటి అసూయ వారిని ఆధ్యాత్మికముగా గుడ్డివానిగా చేసింది. నెంబర్ 5, మతపరమైన నటన జీవితం, కపట జీవితం మనల్ని ఆధ్యాత్మికముగా గుడ్డివానిగా చేస్తూ ఉంది. మత్తయి సువార్త 15:8 ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ ప్రజలు నన్ను కేవలము పెదాలతో స్తుతిస్తున్నారే కానీ వీరి హృదయాలు మాత్రం నాకు కడుదూరముగా ఉన్నవి అని అంటున్నారు. మత్తయి సువార్త 23:24 పరిసయ్యులను ఉద్దేశించి ఓ అంధులైన మార్గసూపరులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. నెంబర్ 6, ఈ లోకపరమైన ఆశలు మనల్ని ఆధ్యాత్మికముగా గుడ్డివానిగా చేస్తూ ఉన్నాయి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2:15-16 ఈ లోకాశలు మనలను ఆధ్యాత్మికముగా గుడ్డివానిగా చేస్తున్నాయి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 13:22 కూడా ఈ లోకాశలు మనలను ఆధ్యాత్మికముగా గుడ్డివానిగా చేస్తున్నాయని యేసు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నారు. నెంబర్ 7, పాపం మనలను ఆధ్యాత్మికముగా గుడ్డివానిగా చేస్తుంది. పాపం మన హృదయాన్ని ఆధ్యాత్మికంగా అంధకారముగా చేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4:4 ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి స్వార్థ పఠనము మనకు నేర్పించే 5 పాఠాలను మనం నేర్చుకుందాం. నెంబర్ 1, విధేయత మన జీవితంలో దీవెనలను తీసుకుని వస్తుంది.
యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనములో విధేయత మన జీవితంలో అద్భుతాలు జరుగులాగున చేస్తుంది అని, విధేయత మన జీవితంలో మేలులను దీవెనలను తెస్తుంది అని చెప్పి మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభు ఆ పుట్టుక గుడ్డివానిని నీవు వెళ్ళి సిలోయాము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పినప్పుడు ఈ పుట్టుక గుడ్డివాడు విధేయించాడు. యేసు ప్రభు చెప్పినట్లే విధేయించి వెళ్ళి కడుగుకున్నాడు. వెంటనే తన గుడ్డితనం పోయింది, కనుదృష్టిని తిరిగి పొందాడు. నెంబర్ 2, దేవుడు మన శ్రమలను దీవెనలుగా మారుస్తాడు. ఈ పుట్టుక గుడ్డివాడు అనుభవించినటువంటి శ్రమలను యేసుక్రీస్తు ప్రభు దీవెనలుగా మార్చాడు. యోబు తన జీవితంలో అష్ట కష్టాలను అనుభవించాడు, కానీ తరువాత దేవుడు ఆ కష్టాలను దీవెనలుగా మార్చాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. యోసేపు తన జీవితంలో అష్ట కష్టాలను అనుభవించాడు, కానీ ఆ కష్టాలను దేవుడు దీవెనలుగా మార్చాడు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము, మీరు నాకు హాని తలపెట్టారు, కీడు తలపెట్టారు, కానీ ఆ కీడుని దేవుడు నాకు మేలుగా చేశాడు అని యోసేపు అంటున్నాడు. నెంబర్ 3, దేవుడు మన జీవితంలో చేసే అద్భుతాలకు, స్వస్థతలకు మనము సహకరించాలి. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనములో యేసు ప్రభు ఆ పుట్టుక గుడ్డివానికి స్వస్థతనిచ్చే ముందు, తన జీవితంలో అద్భుతాన్ని చేసే ముందు నీవు వెళ్ళి సిలోయాము అను కోనేటిలో కడుగుకో అని చెప్పగా అతడు సహకరించాడు. అందుకని అతని జీవితంలో మేలులు జరిగాయి. మనం సహకరిస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు లాజరును మరణం నుండి లేపే సమయంలో మీరు వెళ్ళి ఆ సమాధికి అడ్డుగా ఉంచిన రాయిని తొలగించండి అని చెప్పాడు. వారు అట్లే ఆ రాయిని తొలగించారు. చనిపోయిన లాజరుని జీవంతో లేపాడు. కనుక మనము దేవునికి సహకరిస్తే దేవుడు మన జీవితంలో మేలులు, అద్భుతాలు చేస్తాడు. నెంబర్ 4, మనం అనుభవించే శ్రమలు మన వ్యక్తిగత పాపాలు కారణం కాదు. ఈరోజు మనం విన్నటువంటి స్వార్థ పట్టణంలో ఇతడు పుట్టిక గుడ్డివాడిగా జన్మించటానికి కారణం ఏమిటి? ఇతడు వ్యక్తిగతం చేసిన పాపాలా లేక వీని తల్లిదండ్రులు చేసిన పాపాలా అని అడిగినప్పుడు యేసు ప్రభువు ఇది దేవుని మహిమార్థము జరిగిన కార్యము అని చెప్పాడు. అంతే తప్ప అతని వ్యక్తిగత పాపాలే కారణము అని చెప్పలేదు. నెంబర్ 1, యోబు నిర్దోషి, నిందారహితుడు అయినప్పటికీ యోబు చాలా కష్టాలు అనుభవించాడు. అతడు అనుభవించిన కష్టాలకి అతని పాపాలు కారణం కాదు. నెంబర్ 2, యోసేపు తన జీవితంలో అష్ట కష్టాలు అనుభవించాడు. అతడు అనుభవించిన కష్టాలకు అతని పాపాలు కారణం కాదు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం చెప్తుంది, దేవుడు అతనికి తోడుగా ఉండేను అని. అయినా అతడు కష్టాలను అనుభవించాడు. ఆయన అనుభవించిన కష్టాలకి అతని వ్యక్తిగత పాపాలు కారణం కాదు. నెంబర్ 3, అపోస్తులు చాలా కష్టాలను స్వార్థ పరిచర్యలో అనుభవించారు. వారు స్వార్థ పరిచర్యలో కష్టాలు అనుభవించడానికి వారి వ్యక్తిగత పాపాలు కారణం కాదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 11వ అధ్యాయము 23వ వచనము నుంచి 27వ వచనం వరకు ఈ సత్యం మనకు తెలియజేయబడుతుంది. నెంబర్ 4, పునీత పౌలు గారు తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు. పునీత పౌలు గారు తన జీవితంలో అనుభవించిన ఈ కష్టాలకి తన వ్యక్తిగత పాపాలు కారణం కానే కాదు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. నెంబర్ 5, యేసు ప్రభు.
యేసు ప్రభువు కూడా మానవాళి రక్షణ కోసం చాలా శ్రమలను అనుభవించాడు. ఆయన అనుభవించినటువంటి శ్రమలకు అతని వ్యక్తిగత పాపాలు కారణం కానే కాదు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 22వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అయితే ఈరోజు మనం చివరిగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: మన ఆధ్యాత్మిక అంధత్వానికి కారణం ఏంటి? మనలో ఉన్న గర్వమా? మనలో ఉన్న అహంకారమా? మనలో ఉన్న అసూయ? మనలో ఉన్న లోకాశల? మనలో ఉన్న మొండితనమా? మనలో ఉన్న ఆశ? లేక మనము లోకాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడమా అన్న ప్రశ్న మనం వేసుకుందాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.